డొనాల్డ్ ట్రంప్ అంటే తెలియని వారు లేరు. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశమైన అమెరికా అధ్యక్షుడు. ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న సుంకాల పెంపు అగ్రదేశాలైన చైనా, అమెరికా మధ్య ప్రతీకార సుంకాలతో యుద్ధం ఆరంభమైంది. దీంతో ప్రపంచ దేశాల్లో కూడా ఆందోళన మొదలైంది. ట్రంప్ నిర్ణయాలను పొరుగు దేశాల వారే కాదు, అమెరికన్లు కూడా నిరసనలతో తమ వ్యతిరేకతను తెలియపరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల పర్యాటక రంగం కూడా కుదేలైపోయింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల జరుగుతున్న పరిణామాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు. అమెరికాను కనీసం ఒక్కసారైనా చూసి రావాలని కోరుకునే వారెవరూ ఉండరు. ఆ దేశం గురించి లోతుగా తెలియకపోయినా, అక్కడి పరిస్థితులపై ఎంతమాత్రం అవగాహన లేకపోయినా, జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళి రావాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఇప్పటికీ అలాంటి కలలు కనే వారి సంఖ్య లక్షలు, కోట్లలోనే ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రపంచ పర్యాటకుల ఆలోచనలు, దృక్పథం మారిపోతున్నాయి. ఇంతకు ముందు వరకు ఆహా అమెరికా, ఓహో అమెరికా అనే పర్యాటకులు ఇప్పుడు అమ్మో అమెరికా అంటున్నారు. ఆ దేశంలో మారిపోతున్న పరిస్థితులు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా పర్యటనకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. అమెరికాను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతలాకుతలం చేస్తున్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలు, ప్రతీకార సుంకాల సునామీలో అమెరికన్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. రోజుకో ప్రకటన, గంటకో సవరణ అన్నట్టుగా సాగుతున్న ట్రంప్ పరిపాలన సగటు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారనోనే భయంతో వారిని వణికిస్తుంది. ఇప్పటి వరకు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకే పరిమితమైన భయాందోళనలు ఇప్పుడు పర్యాటక రంగాన్ని చుట్టుముట్టాయి. అమెరికా వైపు చూసేందుకు అంతర్జాతీయ పర్యాటకులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో అమెరికాలో పర్యాటక రంగం కుదేలవుతోంది. ఇప్పటికే అమెరికాను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే మార్చిలో అమెరికాకు వచ్చే పర్యాటకుల సంఖ్య 11.6% పడిపోయింది. కెనడా నుంచి ప్రతినిత్యం ఉద్యోగం, వ్యాపార నిమిత్తం అమెరికాకు వచ్చే వాహనాల సంఖ్య 3వ వంతుకు పడిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఫిబ్రవరిలోనూ కెనడా నుంచి వచ్చే వాహనాల సంఖ్యలో 23% గండిపడింది. ఫలితంగా అమెరికాలో గ్యాసోలిన్ డిమాండ్ రోజు రోజుకి పడిపోతుంది. విదేశాలతో పాటు పొరుగునే ఉన్న కెనడా, మెక్సికో తదితర దేశాల నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోవడంతో అమెరికాలో గ్యాసోలిన్ డిమాండ్ తగ్గిపోతుంది. గ్యాసోలిన్ అమ్మకాలు రోజుకు 2.3 లక్షల బ్యారెళ్ల మేరకు పడిపోయాయి. ఇవి రోజువారీ అమ్మకాల్లో 3%కి సమానం. రోజు రోజుకు గ్యాసోలిన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో వాటి ధరలు కూడా అదే దారి పడుతున్నాయి. అమెరికాలో వినియోగించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 11% మేర తగ్గిపోయి $64కు చేరింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గిపోయి బ్యారెల్ $54కు పడిపోతుందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోయి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ముదిరిన సుంకాల సమరం ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన అమెరికన్లను వెంటాడుతోంది. సుంకాల సమస్య పరిష్కారం అయితే తప్ప తమ కష్టాలు తీరవని వారు ఆవేదన చెందుతున్నారు. అమెరికా, చైనా మధ్య ముదిరిన సుంకాల సమరం ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన అమెరికన్లను వెంటాడుతోంది. సుంకాల సమస్య పరిష్కారం అయితేనే తప్ప తమ కష్టాలు తీరవని వారు ఆవేదన చెందుతున్నారు.